వామ్మో మిషన్ కుట్టి కుట్టి నేనే సిక్ అయితేనేమో అనుకున్నా, కాదు నా మిషన్ కూడా సిక్ అయిపోయింది పాపం. ఏమైందంటే ఈ మధ్యన ఒక 1 మంత్ నుంచి రెస్ట్ లేకుండా ఇంకా కుడుతూనే ఉన్నా కదా మిషన్ పైన అయితే. అసలు ఈ మిషన్స్ కి ప్రాబ్లం అనేది రాదు అసలు. బట్ నేనేం చేశానంటే అసలు మిషన్ ని తుడవకుండా, క్లీన్ చేయకుండా, ఆయిల్ వేయకుండా రోజు స్టిచ్ చేస్తుండే అనమాట. కానీ అప్పుడప్పుడు అయితే ఆయిల్ అయితే వేస్తుండే. బట్ దానికి ఫుడ్ పెడితేనే కదండి అది కూడా వర్క్ అయ్యేది. మరి నేను దానికి ఫుడ్ పెట్టకుండా వర్క్ చేపించుకుంటుండే అనమాట. అది నాకు చూపించింది అనమాట. అస్సలు కుట్టు సరిగ్గా రాకపోతుండే, దారం తెగిపోతుండే. ఇక ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి ఇక మిషన్ లో ఉన్న అన్ని పార్ట్స్ అయితే నేనే విప్పుకున్నా. అనుకోని 5 years అవుతుంది కదా. సో ఎక్కడెక్కడ ఎలా క్లీన్ చేయాలనేది అన్ని నాకు తెలుసు అనమాట. సో అందుకనే నేనే క్లీన్ చేసుకుంటా మొత్తం కూడా. అదేదో ముందే చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు కదా. నేను అసలు అనుకోలేదు అనమాట. అప్పుడప్పుడు నేను కుట్టుకుంటుండే కదా ఇంత ముందు. ఇప్పుడు ఈ మధ్యన రెగ్యులర్ గా కుట్టేసరికి అలా అయితే జరిగిపోయింది అనమాట. చిన్న చిన్న దారాలు అయితే మొత్తం ఎక్కడికక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయి అనమాట. సో అవి మనం ఏమనుకుంటాం, వెళ్ళిపోతాయిలే అనుకుంటాం. బట్ మనం బట్ట కట్ చేసినప్పుడు చిన్న చిన్న దారాలు ఉంటాయి కదా. సో అవన్నీ చూడండి ఎంత చెత్త ఇరుక్కుపోయిందో. మొత్తం సూది దగ్గరనే అనమాట. ఇవన్నీ కూడా ఇరుక్కుపోయింది. బాబిన్ దగ్గర సూది దగ్గర ఇరుక్కుపోయింది అనమాట. ఇక నేను పినిస్ పెట్టి మొత్తం క్లీన్ చేశాను అనమాట. చూడండి క్లాత్ కూడా ఎంత డస్ట్ అంటుకుందో. ఇదంతా చేతితో తీసుకుంటే అస్సలు రావట్లేదు అనమాట. పొడుగ్గా ఉన్న ఒక చిన్న పిన్ తీసుకున్నాను అనమాట. సో దాంతోనే మంచిగా క్లీన్ అయితే చేసుకున్నాను నేను మిషన్ అయితే. అన్ని పార్ట్స్ విప్పేసి క్లీన్ చేసుకొని మంచి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా స్టిచ్ చేస్తుంది అండ్ మంచి వర్క్ కూడా చేస్తుంది అనమాట. మిషన్ అయితే నేను ఇలానే రిపేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.